మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మరి దేవుడి పేరు మీద మనం సత్రాన్ని నిర్మించుకున్న త్వరలో దాన్ని కూడా పూర్తి చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతులందరూ కూడా ఐకమత్యం ఉండాలి. అందరం కూడా పాడి పంటలతో వృద్ధి చెందాలి. ఈ ప్రాంతంలో ఈ సంవత్సరం బ్రహ్మాండంగా వర్షాలు పడ్డాయి, మంచి పంటలు పడ్డాయి. అందరూ రైతులు కూడా సంతోషంగా ఉన్నప్పటికీ కొద్దిపాటిగా ఆ మిర్చికి సంబంధించి కూడా కొద్ది రైతులకు మరి తేడా ఉంది. దాన్ని వచ్చే సంవత్సరం అధిగమించడానికి ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ చంద్రబాబు గారి నేతృత్వంలో ఈ రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి చెందుతా ఉంది. రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది, పోలవరం నిర్మాణం జరుగుతూ ఉంది. త్వరలోనే మన రైతులకి మన ప్రాంతానికి కూడా మన జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో మనకి ఖచ్చితంగా గోదావరి నీళ్ళు వస్తాయని ఈ సందర్భంగా మనవి చేస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ప్రభుత్వం ముందుకు తీసుకుపోతా ఉంది. మనందరూ చూస్తాం 3 సార్లు ఎమ్మెల్యే గారు కేబినెట్ హోదాలో ఈ రోజున జీవి ఆంజనేయులు గారు మంత్రి పదవిలో ఉన్నారంటే తప్పనిసరిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి చక్కటి అవకాశం మనకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతులందరూ కూడా మరొకసారి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు మాచర్ల ఎమ్మెల్యే గత గౌరవనీయులు గత 20 సంవత్సరాల నుంచి కూడా అక్కడ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ అత్యధిక మెజార్టీతో ఈ జిల్లాలోనే గెలిచినటువంటి బ్రహ్మాండ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈ రోజు రాష్ట్ర స్థాయిలో కేబినెట్ స్థాయికి ఎదిగిన చీఫ్ విప్ గారు జీవి ఆంజనేయులు గారికి, అలాగే జనసేన నాయకులు కొంజేడి నాగశ్రీరామ్ గారికి, లగడపాటి వెంకటరావు గారికి, జట్టా రామయ్య గారికి, వంకాయపాటి పేరయ్య గారికి, మరి జెండా వీరయ్య గారికి, చాలా మంది సీనియర్ నాయకులు, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, ఇక్కడికి విచ్చేసిన మరి అశేషమైన రైతాంగానికి, మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. అలాగే ఇక్కడికి మరి ఎడ్ల తప్పం తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న మరి రైతు సోదరులు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, మరి చాలా చోట్ల ఎడ్ల పందాలు చూడటం జరిగింది. కానీ ఇంత ఎక్కువ మంది ప్రజలు గుండుగుడి 20 సంవత్సరాలుగా ఇదే రీతిలో మరి విజయవంతం చేస్తూ పార్టీలకి కులాలకి అతీతంగా ఒక ఆదర్శవంతంగా మీ అందరూ చేస్తున్నందుకు ఈ గ్రామస్తులను ముందుగా అభినందిస్తా ఉన్నాను. వారికి మరి నేతృత్వం వహిస్తూ మరి గౌరవనీయులు మల్లికార్జునరావు గారు మరి నడిపిస్తున్నందుకు వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ, మరమంటిపాడు ఆంజనేయ స్వామి కమిటీ సభ్యులు నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, ఇది ఒక రైతు పండగలాగా ఈరోజు కనిపిస్తా ఉంది. మన పల్నాడులో 3 నియోజకవర్గాలకి సామీప్యత ఉంటుంది. మాచర్ల, వినుకొండ, మూడవది ఎర్రగొండపాలెం, ఆ తర్వాత సొంత మార్కాపురం, దర్శి, అద్దంకి. ఈ తిరునాళ్ళు మరి ప్రభలు, ఈ సంస్కృతి అంతా కూడా మనం ఇక్కడే చూస్తాం. మరి ఈరోజు కన్నుల పండుగ ఈరోజు ఎడ్ల పందాలు నిర్వహిస్తా ఉన్నారు. సంతోషం. ఈరోజు ఆనందంగా ఉన్న రైతులు ఎలా అయితే ఉన్నారో భవిష్యత్తులో ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏదైతే బనకచెర్ల ప్రాజెక్టు గోదావరి జలాల్ని మరి వినుకొండకి తీసుకురావడం అంటే ఒక బృహత్తరమైన కార్యక్రమం, ఒక గొప్ప ఆలోచన. ప్రతి అడుగు కూడా ఎప్పుడూ ప్రతి ప్రయాణం ఒక అడుగుతోనే మొదలవుతుంది.
అదే స్ఫూర్తితోటి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బనకచెర్ల ప్రాజెక్టుని పూర్తి చేయాలి, నదుల అనుసంధానం చేయాలి, ఈ వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. అలాగే రాయలసీమ ప్రాంత ప్రజలందరికీ, రైతాంగాన్ని అందరికీ కూడా సాగునీరు అందించాలి. జల జీవన్ మిషన్ ద్వారా ఈరోజు అందరికీ సాగునీరు అందించే ఒక కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నా. కాబట్టి సోదరులందరికీ కూడా ఈరోజు తాత్కాలికంగా అంతర్జాతీయ మార్కెట్ లో ఉన్న పరిస్థితులు బట్టి రైతాంగం కొన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ భవిష్యత్తులో రైతాంగం కోసం ఏం చేయాలి, మార్కెటింగ్ వ్యవస్థను ఏ విధంగా మెరుగుపరచాలి, అలాగే కోల్డ్ స్టోరేజ్ని డెవలప్ చేయటం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లని మరి ఎక్కువగా ఏర్పాటు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు మరి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. 5 ఏళ్ల వైసీపీ పాలనలో అటకెక్కిన పథకాలని స్ప్రింక్లర్లు గాని, డ్రిప్ ఇరిగేషన్ గాని, హార్వెస్టర్లు గాని, ట్రాక్టర్లు గాని, అలాగే మరి టార్పాలిన్స్ గాని అనేకం ఆ రోజు మన ప్రభుత్వం ఉన్నప్పుడు రైతాంగానికి సప్లై చేసేది. అదేవిధంగా ఈరోజు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఏటా 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావ కార్యక్రమానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు అధికారులోనే మరి కొంత భాగాన్ని విడుదల చేయబోతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను, యువజన శ్రామిక రైతు పార్టీగా చెప్పుకున్న వైసీపీకి కూడా ఒకటే చెప్పదలుచుకున్నాను. మీ 5 ఏళ్ల పరిపాలనలో లక్షల కోట్లు అయితే అప్పు చేశారు, కానీ 1 ఎకరాకి నీళ్లు ఇవ్వగలిగారా అని చెప్పి సభాముఖంగా ప్రశ్నిస్తున్నాం. మీరు అటకెక్కించిన రైతుల పథకాలని 3,500 కోట్లతోటి ఆ రోజు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పి రైతాంగాన్ని మభ్యపెట్టారు. 4,000 కోట్ల రూపాయలతో ప్రకృతి విపత్తుల నిధిని ఏర్పాటు చేస్తామని మభ్యపెట్టారు. 5 లక్షల కోట్లు అప్పు చేసినప్పుడు ఈ రైతాంగం కోసం కేవలం 7,500 కోట్లు ఖర్చు పెట్టలేని దుస్థితి, దుర్మార్గమైన ఆలోచన మీది కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. రైతు సోదరులు అందరికీ కూడా ఒకటే సభాముఖంగా చెప్తా ఉన్నాం, రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకునేందుకు మరి చర్యలు తీసుకోబోతుంది. నేను ఇందాక చెప్పినట్లు మార్కెటింగ్ దగ్గర నుంచి, కోల్డ్ స్టోరేజ్ దగ్గర నుంచి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ దగ్గర నుంచి కొత్త పంటల్ని రైతాంగానికి ఇంట్రడ్యూస్ చేయాలి. ఏ పంటలు వేసి రైతాంగం మరి నష్టపోతున్నారో వాటిని కూడా కొంతవరకు మనం క్రమబద్ధీకరించుకుంటూ నూతన సాగు వైపు మనం అడుగు వేయాల్సిన సమయం ఆసన్నమైంది. సాంప్రదాయంగా మనం కొన్ని పంటలు పండిస్తున్నాం, కానీ ఈ ప్రపంచీకరణ జరిగిన తర్వాత అనేక మార్పులు, అనేక చోట్ల కొన్ని ఉత్పత్తులకు డిమాండ్ ఉంటాయి. వాటిని గమనిస్తూ మన ప్రాంత పరిస్థితులు, వాతావరణాన్ని బట్టి కొత్త పంటల వైపు అడుగులు వేస్తూ రైతాంగం మరి వారి జీవితాలని మరి వెలుగులు నింపుకుంటుందని, అలాగే ఈ వెలుగులు నింపే బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి జరుగుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ, నిర్వాహకులకి మరి అలాగే అందరికీ కూడా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. గత వారం రోజుల నుండి మదమంచిపాడు ఆంజనేయ స్వామి గుడి కమిటీ పెద్దలందరూ గత 20 సంవత్సరాల నుండి రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమాన్ని ఇక్కడ ఎంతో కన్నువిందులుగా జరుపుతా ఉన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మరి రైతు కమిటీ నాయకులు
మక్కన మల్లికార్జునరావు గారికి, మాజీ శాసనసభ్యులకి, అలాగే ఈరోజు ముఖ్య అతిథిగా ఇచ్చినటువంటి మన ఇన్ఛార్జి డైనమిక్ మంత్రివర్యులు మన రవికుమార్ గారికి, అలాగే మా ఆత్మీయ సోదరులు అన్నగారు మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి గారికి, అలాగే జనసేన నియోజకవర్గ కన్వీనరు నాగశ్రీను రాయల్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు లగడపాటి వెంకటరావు గారికి, అట్లాగే మరి రైతు నాయకులకు, మదమంచిపాడు ఆంజనేయ స్వామి కమిటీ పెద్దలకు, ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రైతు సోదరులకు, అలాగే కన్నుల విందుగా చూడటానికి వచ్చినటువంటి మా మహిళా సోదరి మనందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా రైతు కమిటీకి, మదమంచిపాడు ఆంజనేయ స్వామి కమిటీకి హృదయపూర్వక అభినందనలు. ప్రతి సంవత్సరం గత 20 సంవత్సరాల నుండి దగ్గరుండి విజయవంతంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి ఎడ్ల జతలు కూడా అనేక జిల్లాల నుండి వచ్చినటువంటి వాళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు. మా వినుకొండ నియోజకవర్గం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ఈ సంవత్సరం బ్రహ్మాండంగా వర్షాలు పడతాయని చెప్పేసి మరి శాస్త్రవేత్తలు కూడా చెప్తా ఉన్నారు. అలాగే చక్కగా రైతులందరూ ధనధాన్యాలతోటి పంటలు బాగా పండి మరి వచ్చే సంవత్సరం ఇంకా బాగా జరగాలని చెప్పేసి మరి భగవంతుని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ఎన్నికలకు ముందు వాగ్దానం చేశాం, చంద్రబాబు గారి సహకారంతో ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తాం, వాటర్ స్కీమ్ పూర్తి చేస్తాం. వినుకొండ టౌన్ లోనే కాకుండా గ్రామ గ్రామానికి, మన వినుకొండలో 5 మండలాలకి, వినుకొండ టౌన్ కి మొత్తం ప్రతి బజార్కి ఇంటింటికి మంచినీళ్ళ ట్యాప్లు వేసి మంచినీళ్ళ స్కీమ్ పూర్తి చేస్తారని మీ అందరికీ మనవి చేస్తున్నా. ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకుంటాం. మంచినీళ్ళ స్కీము చంద్రబాబు గారి సహకారంతో పూర్తి చేస్తామని మనవి చేస్తున్నా. అలాగే మనకి అనేక గ్రామాల్లో కొన్ని చోట్ల లో వోల్టేజ్లు ఉన్నాయి. అలాగే రైతులకి కొన్ని చోట్ల పగలంగా కరెంటు, నాణ్యమైన కరెంటు ఇవ్వాలని మన మంత్రి గారు చెప్పారు. ఈరోజు పల్నాడు జిల్లా అభివృద్ధిలో భాగం పంచుకొని సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నటువంటి మన ఇన్ఛార్జి మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారికి నేను వినుకొండ నియోజకవర్గం తరఫున, జిల్లా తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్రంలో కరెంటు సమస్యలు పల్నాడు జిల్లాలో ఒక్క సమస్య కూడా కనపడకుండా చేయాలని, అందులో మన వినుకొండ నియోజకవర్గాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మంత్రి గారిని కోరుకుంటున్నాం. తప్పనిసరిగా ఆ కరెంటు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిస్తారు. మనకి ఇంకా కొత్త సబ్స్టేషన్ 4-5 కావాలి, భవిష్యత్తులో అవి కూడా ఇస్తారని మీ అందరికి మనవి చేస్తూ, చంద్రబాబు గారు తలపెట్టినటువంటి మహాయజ్ఞం నదుల అనుసంధానం, పోలవరం డ్యాము అనుకున్న టైంకి పూర్తి చేయబోతున్నారు చంద్రబాబు గారు, ముఖ్యమంత్రి గారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రామ సీమల అభివృద్ధి కోసం మరి గట్టిగా కష్టపడుతున్నారు. ఉప ముఖ్యమంత్రిగా, అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతున్నారు. అట్లాగే చంద్రబాబు గారు మాట ఇచ్చిన ప్రకారం నదుల అనుసంధానం పూర్తి చేయబోతున్నారు. మన బొల్లాపల్లి మండలం వినుకొండ నియోజకవర్గం రాష్ట్రంలోనే ఫేమస్ కాబోతా ఉంది. ఒకప్పుడు నాగార్జున సాగర్ గురించి చెప్పుకున్నారు, ఇప్పుడు నాగార్జున సాగర్ కి తోడుగా బొల్లాపల్లి రిజర్వాయర్ రాబోతుంది. మన పల్నాడు జిల్లాకి అది ఒక గొప్ప అలంకారం కాబోతుంది. రైతులకి రాయలసీమ దాకా నీళ్లు ఇవ్వబోతున్నారు. అలాగే రానున్న 4 సంవత్సరాల్లో ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలని చంద్రబాబు గారు తలంపుతో ముందుకెళ్తున్నారు. గోదావరి బరకచెర్ల ప్రాజెక్టు చేయాలని ఓ సంకల్పంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు. తప్పనిసరిగా ఆ దేవుడి యొక్క ఆశీస్సులతో, ప్రజల యొక్క అండదండలతో చంద్రబాబు గారు అది పూర్తి చేస్తారని మనవి చేస్తున్నాం. దానివల్ల ఇది పూర్తి చేసిన తర్వాత గోదావరి నీళ్ళతో మొదటి పంట పండించుకుంటాం మనం. ఆ తర్వాత రెండో పంట నాగార్జున సాగర్ నీళ్ళతో రెండో పంట పండించుకోబోతున్నాం. ఈ విధంగా 2 పంటలు పండించుకునే అదృష్టం మనకి చంద్రబాబు గారి వల్ల, ఎన్డీఏ ప్రభుత్వం వల్ల, ప్రధానమంత్రి మోడీ గారి వల్ల రాబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రైతులకు ఏ సమస్యలున్నా మా చేపల వరకు కొండంత అండగా ఉంటాం. నాతో పాటు మన మంత్రివర్యులు, జిల్లా మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు, మరోపక్క
మన మాచర్ల ఎమ్మెల్యే గారు బ్రహ్మానంద రెడ్డి గారు, మరి మన మక్కర్ గారు అందరూ కూడా రైతు సమస్యలు ఎక్కడున్నా మా చేతనైన సహాయం చేస్తాం, రైతులకు కొండంత అండగా ఉంటామని, భవిష్యత్తులో ఇంకా మైక్రో న్యూట్రియంట్ అని రైతులకి ఈ సంవత్సరం ఉచితంగా ప్రారంభించారు, సబ్సిడీలో వ్యవసాయ పరికరాలు ఇస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా రైతాంగానికి ఉపయోగపడే పథకాల్ని ముందుకు తీసుకెళ్తాం. డ్రిప్ ఇరిగేషన్ కానీ మైక్రో ఇరిగేషన్ అన్ని కూడా తీసుకెళ్తాము, రైతులకు కొన్నంత అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, వడ్ల ధాన్యం కొన్న వాళ్ళకి 48 గంటల్లో డబ్బులు వేసినటువంటి చరిత్ర చంద్రబాబు గారు ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని రైతు సోదరులందరికీ మనవి చేస్తూ, మాకు అవకాశం ఇచ్చిన రైతు సోదరులకి మదమంచిపాడు ఆంజనేయ స్వామి గుడి కమిటీకి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. ఆంజనేయ గారికి, సోదరులు మన బ్రహ్మానంద రెడ్డి గారికి, వేదన అనిపించిన తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులకి, ఇక్కడ పిలిచేసిన రైతులకి అందరూ కూడా ముందుగా పేరు పేరున అవైపోయిన నమస్కారాలు. దాదాపు మక్కిన మల్లికార్జున గారి నాన్నగారు రావయ్య గారి పేరు మీద దాదాపు 20 సంవత్సరాల నుంచి ఎదురు పందాలు పెడుతున్నామని చెప్పుకోవడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం, చాలా పెద్ద ఎత్తున జనవరాటం జరిగింది. రైతాంగం కూడా వ్యవసాయ పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత దాదాపు వారం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరం. నాకు తెలిసి ఒకటి పత్తూరు కాన్స్టిట్యూన్సీ లో అమ్మబట్ల పాలనలో దాదాపు 35 సంవత్సరాల నుంచి కంటిన్యూగా పెట్టారు. తర్వాత ఈ ప్రాంతంలో నేను ఇక్కడ అన్నమాట దాదాపు 20 సంవత్సరాల నుంచి కంటిన్యూగా పెడతామన్నారు. అదే కాకుండా 7 సైజుల్లో ఎదురు పందాలు పెట్టారు. ఇక్కడ దాదాపు 150 జతల పైన గడిచిన వారం రోజుల నుంచి ఇక్కడ పాల్గొన్నాయంటే సామాన్యమైన విషయం కాదు. కమిటీ వారికి అందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇందాక చెబుతా ఉన్నారు బాగా ఇంకా బాగా జరపాలని. నేను చెబుతున్నా అంటే ఈసారి ప్రైజ్ బాగా గట్టిగా ప్రమాణం జరుపుతారు. ఈసారి ట్రాక్టర్ ఏమని చెప్పడానికి బాగా డబ్బులు ఉంది ఎమ్మెల్యే గారికి. ఈసారి బాగా ట్రాక్టర్ వచ్చిన వాళ్ళందరూ మంచి ప్రైజ్. ఎందుకంటే మనం ఇచ్చే చాలా తక్కువ, వ్యవసాయం ఎద్దులు పెంచే రైతులకు మనం ఇచ్చే ప్రైజ్ చాలా తక్కువ. వాళ్ళు ఆస్తులను కూడా ఎద్దుల మీద ప్రేమతోటి ఖర్చు పెట్టి వాటిని పోషణ చేయడం అంటే సమానమైన విషయం కాదు. అంత పెద్ద ఎత్తున ఖర్చు పెడతారు అన్నమాట. గతంలో మన ఇళ్లలో రైతాంగం ఇళ్లలో ప్రతి ఇంట్లో ఆవులు ఎద్దులు ఉండేవి. ఇవాళ ఎక్కడో 1-2 ఎద్దులు 1-2 ఆవులు తప్ప కనపట్ల. ఇట్లాంటి వాళ్ళందరూ మన లాంటి వాళ్ళు ప్రోత్సహిస్తే కానీ తప్పకుండా రాబోయే రోజుల్లో ఇట్లాంటి పందాలు ఇంకా బాగా ఎక్కువ జరుగుతాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో ప్రకాశం, గుంటూరు, మన జిల్లాలో లాంటి జిల్లాల్లో మాత్రమే ఈ ఎద్దుల పందాలు జరుగుతూ ఉంటాయి. వీటన్నింటినీ కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఇందాక 2-3 విషయాలు అడిగారు. కరెంటుకి సంబంధించి లో వోల్టేజ్, ఇక్కడ ట్రాన్స్ఫారాలు కావాలి, లేకపోతే సబ్స్టేషన్ పెట్టమన్నారు. నా వంతు కృషిగా తప్పకుండా చేస్తాను. ఇంకోటి చాలా మంది మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో నమ్మకంతో ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున మన ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించారు. నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంత పెద్ద మెజార్టీ, కూటమికి వచ్చిన మెజార్టీ ఎప్పుడు కూడా ఎవరికి రాలేదు. ఎంతో నమ్మకంతో ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. తప్పకుండా ఆ నమ్మకాన్ని ఏమాత్రం కూడా సన్నగిల్లకుండా మేమందరం కూడా కష్టపడి పనిచేస్తాం. తప్పకుండా రాబోయే రోజుల్లో మీరు అన్నట్టు నదుల అనుసంధానం చేసే కార్యక్రమంలో ఈ ప్రాంతం మన పల్నాడు, ప్రకాశం జిల్లాకి ఖచ్చితంగా ఉపయోగపడింది. ఎందుకంటే ఈ దేశంలో నదులు అనుసంధానం చేసిన ఏకైక వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. మీకు తెలుసు, గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లాకి నీళ్ళు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా అదే స్ఫూర్తితో పనిచేస్తున్నారు. ఒక పక్కన పోలవరం కంప్లీట్ చేయాలి. గడిచిన 5 సంవత్సరాలు 1% పని కూడా చేయాలి. 70% పూర్తి చేసి ఇస్తే 1% కూడా పని చేయాలి. మీకు తెలుసు, రాజధాని నిర్మాణం దశలో ఉంటే మొత్తం 5 సంవత్సరాలు 3 రాజధానులు అనే ఒక మోసపూరితమైన ఆలోచనతో రాజధాని నిర్మాణాన్ని ఆపేశారు. డెవలప్మెంట్ ఆగిపోయింది. గ్రామాల్లో ఎక్కడ కూడా పనులు జరగలేదు. ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా పనులు జరుగుతూ ఉన్నాయి. అన్ని కూడా మీ నమ్మకాన్ని ఏమాత్రం కూడా సన్నగిల్లకుండా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బనకచెర్ల ప్రాజెక్టుకి 80,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితోటి ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాంతాలకి నీళ్లు తీసుకురావాలి. రాష్ట్రంలో ఏ రైతాంగం కూడా నీళ్లు అందట్లేదని కాలువల మీద రావటం కానీ, నీళ్లు అందట్లేదని పొలాలు నిండిపోకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి కూడా మరొకసారి పేరు తెలియజేసుకుంటూ, అందరికీ ఈ కార్యక్రమంలో మాకు పాల్గొనే అవకాశం కలిగిన ఈ అవకాశం వచ్చినందుకు అందరూ మరొకసారి రైతాంగానికి, కమిటీ వారికి, పెద్దలకి అందరూ కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.